ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనంలోంచి ఈ దినము ధ్యానము కొరకై 149వ కీర్తన 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరు దేవుని మీద ఆధారపడతారో, ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు భక్తులు ఆ ప్రాంతంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అలుముకున్నాయి. ప్రార్థన చేసే వారిని బంధించి అగ్నిగుణములో పడవేస్తారని రాజు ఆజ్ఞాపించిన, సైనికులు వారిని పట్టుకుని బంధిస్తారని తెలిసిన వారు మాత్రము తమ భక్తిని విడిచిపెట్టలేదు. ఎంతటి శ్రమైనా భరించడానికైనా మరి వారు ఇష్టపడ్డారు తప్ప, దేవుని మీద ఆధారపడ్డారు తప్ప, మరి రాజుపై కానీ అక్కడున్న పరిస్థితులపై కానీ వారు ఆధారపడలేదు, దేనికి భయపడలేదు. కనుక దేవుడు వారిని కాపాడి ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా దేవుడు వారితోనే ఉన్నారు. వారిని బంధించి అగ్నిగుణములో పడవేసినా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారితో పాటు ఆయన కూడా అగ్నిగుణంలోనికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభువు నీతోనే ఉన్నాడని నువ్వు గుర్తించు. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు భయపడకు. నీతో ఎవరూ లేరని నీవు అనుకోకు. నా దేవుడు నీతో ఉన్నాడు. నీవు నమ్మినటువంటి ఆ ప్రభువు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అగ్నిగుణంలో ఉన్నటువంటి ఆ ముగ్గురిని కాపాడడానికి పరలోకమందు ఉన్నటువంటి ప్రభువే వారి దగ్గరకు దిగి వచ్చి వారితో పాటు ఉండడము రాజు చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతో నీ దేవుడు ఉన్నాడు అని గుర్తించి భయపడకు. నీ పట్ల ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. యోసేపును తీసుకుని వెళ్ళి గుంటలో పడవేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడని అన్నదమ్ములు అనుకున్నారు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నా దేవుడు అతన్ని కాపాడుతూ, అతన్ని దీవిస్తూ, అతన్ని హెచ్చించి అతని జీవితాన్ని కాపాడుతూ వచ్చాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము వారి జీవితాల్లో మనము చూస్తూ ఉంటాం. అగ్నిలో ఉన్న దేవుడు వారితోనే ఉన్నాడు. యోసేపు గుంటలో ఉన్న, బానిసత్వంలో ఉన్న, ఐగుప్తులో బందీ గృహంలో ఉన్న దేవుడు వారితోనే ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. దేవుడు ఈ బిడ్డల పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, దావీదు మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం. అతడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, బంధువులు స్నేహితులకు దూరంగా ఉన్నాడు, తన గ్రామానికి దూరంగా ఉన్నాడు, అడవిలో గొర్రెల దగ్గర ఉంటూ ఉన్నాడు, క్రూరమైనటువంటి మృగాలు సంచరించే స్థలంలో ఉన్నాడు, చీకటి కలిగినటువంటి స్థలంలో ఉన్నాడు. ఆదరణ లేక, ధైర్యం చెప్పేవారు లేక, మరి అతనికి బాధ కలిగినప్పుడు ఓదార్చేవారు లేక, గాయాలైనప్పుడు కట్టేవారు లేక, ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడే అతనికి తోడై ఉన్నాడు. దేవుడే అతని ఒంటరితనాన్ని తొలగించి అతనికి తోడై ఉన్నాడు. క్రూరమైనటువంటి మృగాలు వచ్చినా దేవుడు వాటిని జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఒక దినాన్ని దేవుడు అతనిని కోరుకున్నాడంట. దేవుని యొక్క లేఖనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. 78వ కీర్తన 70వ వచనంలో చూస్తే దావీదును దేవుడు గొర్రెల దొడ్డులోంచి అతనిని బయటకు తీసి అతనిని కోరుకున్నాడని వ్రాయబడి ఉంటుంది. 55వ కీర్తన 22వ వచనంలో చూస్తే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. దావీదుకున్నటువంటి ఆ భారము, ఆ బాధలన్నీ కూడా దేవుని మీద మోపాడు. ప్రభువా నీవే నాకు తోడు అని మొక్కి ప్రార్థన చేశాడు. గనక అతడు క్రూరమైనటువంటి జంతువునైనా జయించగలిగాడు.
ఎంత బరువైనటువంటి ఎత్తైనటువంటి వ్యక్తి అయినటువంటి గొల్యాతునైనా సరే అతడు భరించగలిగి అతనిని జయించగలిగినటువంటి స్థితి దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితాల్లో ఎంత భారమైనప్పటికీ, ఒంటరితనమైనప్పటికీ, మరి భారభరితమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. దావీదు 13 సంవత్సరాలు మరి ఆ యొక్క శోధన కలిగినటువంటి ప్రాంతంలో ఉన్న మరి దేవుని యొక్క ఆశీర్వాదం అతని దగ్గరకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు అతడు రాజగృహంలో ఉన్నాడు. 13 సంవత్సరాలు గొర్రెల కాపరిలాగా ఉండిపోయాడు, అడవిలో ఉండిపోయాడు, వేదన కలిగిన పరిస్థితులు ఉండిపోయాడు. మరి భయంకరమైనటువంటి శోధన అతని జీవితంలో ఉంది. మరి బల్లాలు అతన్ని తరుముకుంటూ వచ్చాయి, శత్రువులు అతన్ని చంపివేయడానికి ప్రయత్నం చేశారు. అయినా దేవుడు అతన్ని తప్పించి మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఇచ్చాడు. తన శత్రువులను దేవుడు అణిసివేశాడు, తన శత్రువులను నేరసిల్లేటట్టుగా చేశాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, దేవుణ్ణి నమ్మినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నిన్ను విడిచిపెట్టడు. నీవు ఆయనకు ప్రీతికరమైన బిడగా ఉండాలి. దేవుని నమ్మినటువంటి బిడగా నీవు ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దేవునికి లేఖనం అంటుంది, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక నీకు ఎటువంటి శోధన వచ్చినా ఆయన తప్పించి నిన్ను కాపాడి నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దావీదు లాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి మరి శాశ్వతమైనటువంటి సింహాసనము మీద దేవుడు నిన్ను నిలబెడతాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అటువంటి దీవెన దేవుడు నీకు అనుగ్రహించి షడ్రక్ మెషక్ అబేద్నెగోకు ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని, దీవెనను దేవుడు నీకు ఇచ్చి, దావీదు కాపాడినటువంటి కాపుదలను నీకు ఇచ్చి, యోసేపును హెచ్చించినటువంటి ఆశీర్వాదం నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. అటువంటి ధన్యత దేవుడు నీకు దయచేసి దీవించునుగాక. ఆమేన్.